వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో తప్పనిసరి. పదవి విరమణ అనంతరం ఉద్యోగులు వారి శేష జీవితాన్ని సంతోషంగా గడపాలి. ఆర్జీవన్ GM లలిత్ కుమార్ సూచన. ఆత్మహత్య చేసుకుంటానని బయలుదేరిన మహిళను కాపాడి అందరి చేత షబాష్ అనిపించుకుంటున్న గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి. గోదావరికని బస్టాండ్ నుండి కవిత థియేటర్ వరకు రాజీవ్ రహదారి వెంట ప్రారంభమైన సర్వీస్ రోడ్డు పనులు. ముగిసిన రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత 31 రోజులుగా చేపట్టిన ఉచిత మచ్చిక పంపిణీ కార్యక్రమానికి ఎన్ని రోజులుగా సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన రీక్రియేషన్ క్లబ్ సభ్యులు. రోడ్డు విస్తరణలో భాగంగా NTPC మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు ఉన్న షాపులను కూల్చుతున్న మున్సిపల్ అధికారులు. మార్కింగ్ ఇచ్చి 24 గంటలు కాకుండానే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు సరికాదంటున్న వ్యాపారస్తులు, CPM నాయకులు. భూభారతి చట్టం కింద ప్రజల నుంచి వచ్చే భూ సమస్యల దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఉండవద్దని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలిగేడు మండలం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకుని గ్రామాల్లో భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించామని, భూభారతి చట్టం ప్రకారం వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎలిగేడు మండలంలో అధికంగా సేత్వార్లో సమస్య ఉందని, వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. సేత్వార్లో విస్తీర్ణం ఎక్కువగా సంబంధించి జిల్లా వ్యాప్తంగా మిగిలిన మండలాల్లో కార్యాచరణ తయారు చేసుకోవాలన్నారు. జూన్ 3 నుంచి జిల్లాలోని మిగిలిన మండలాల వారీగా కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, రెవెన్యూ సదస్సులు ముగిసే నాటికి సేత్వార్లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. సాదా బైనామా కేసులు గతంలో 2020లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయని అన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోకుండా కొత్తగా సాదా బైనామా దరఖాస్తులు వస్తే తీసుకోవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తును తిరస్కరించే పక్షంలో తప్పనిసరిగా కారణాలు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారంకు సంబంధించి అధికారులు పూర్తి పారదర్శకంగా చట్టం ప్రకారం నిబంధనల మేరకు పనిచేయాలని, ఎక్కడ అక్రమాలకు అవినీతికి పాల్పడడానికి వీలు లేదని, ఎవరైనా అధికారులు అవినీతి చేసినట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. తహసీల్దార్ వద్ద పెండింగ్ రేషన్ కార్డు దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించి లబ్ధిదారులకు మంజూరు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య, సురేష్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాసులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో తప్పనిసరి అని, పదవి విరమణ అనంతరం ఉద్యోగులు వారి శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆర్జీవన్ GM లలిత్ కుమార్ సూచించారు. ఆర్జీవన్ GM కార్యాలయంలో ఫైనాన్స్ అకౌంట్స్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా 34 సంవత్సరాలు పనిచేసిన గంట మధు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా శనివారం GM కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో GM ముఖ్య అతిథిగా పాల్గొని GM ఆఫీస్ ఉద్యోగులతో కలిసి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ ఉద్యోగ సమయంలో సహా ఉద్యోగులతో సఖ్యతగా నడుచుకుంటూ తన అనే వారిని సంపాదించుకోవాలన్నారు. గంట మధు ఉద్యోగ సమయంలో అందరితో సఖ్యతగా ఉంటూ మంచి పేరు సంపాదించుకోగలిగారని GM ప్రశంసించారు. ఉద్యోగ విరమణ పొందిన గంట మధు తన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఎన్ని కోణాలు ఉంటాయనేది చక్కగా మనం తెలుసుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ నేను మధు గారిని డైరెక్ట్గా ఏదైనా అసైన్మెంట్ చేసింది తక్కువ, బట్ ఇంతకుముందు మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేను చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అంటే మనం కరెక్ట్గా గమనిస్తే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ బుక్ అన్రెడ్. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక పుస్తకం లాంటి వారు, మనం చదవని పుస్తకం. అంటే అవతలి వారి గురించి తెలుసుకుంటేనే, అంతరాలలోకి వెళ్తేనే మనం పూర్తి గ్రహిస్తాం. అది పై పరిచయాలతోనే కాదు, కాకపోతే కొన్ని స్ఫూర్తిదాయకమైన యొక్క వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి. అందులో మధు గారిది ఒకటి. ఇందాక చెప్పినట్టు
ఇవన్నీ మాకు తెలియదు. ఏది స్టూడెంట్ నాయకత్వాలు చేసింది కానీ అట్లనే సిక్కాలో కూడా వారు ఆర్జీవన్ సెక్రటరీగా చేసినట్టు తెలిసింది. అంటే ఇవన్నీ కూడా వారి యొక్క నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాయి. అట్లనే వారి యొక్క ప్రొఫెషనల్ లైఫ్ కనుక చూస్తే తను ఇందాక మోహన్ రావు గారు చెప్తుంటే వారికి ఇచ్చిన అసైన్మెంట్స్ అని చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ వాడు డీల్ చేయడం జరిగింది. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ అయితేనేది, సివిల్ బిల్స్ అయితేనేది, అట్లనే సర్ప్రైజ్ చెక్స్ అయితేనేది, ఇవి యొక్క మధు గారు పర్చేస్ డిపార్ట్మెంట్ లో కూడా చేశారు. అవన్నీ కూడా ముఖ్యమైన విభాగం, ముఖ్యమైన అసైన్మెంట్స్. అది కాకుండా ఇంటర్నల్ ఆడిట్ అనేది మనలో ఉన్న ఏదైనా పొరపాటు జరిగితే ఎత్తి చూపడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. వారి దగ్గర చాలా సందర్భంగా గమనిస్తుంటారు. అంటే ఇంటర్నల్ ఆడిట్ లో బిల్స్ రాయడానికి కొంచెం నిరుత్సాహపడుతుంటారు. బట్ అది కనుక చేయకపోతే మనం ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా సరి చేసేది ఎక్కడ ఉంటుంది? పనివర్తి లేదు. సపోజ్ ఫైనాన్స్ లో కానీ అంతకుముందు యూజర్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా లోపం జరిగితే సరి చేస్తాం ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అనేది. అది మన మేలు కోసం మనం పెట్టుకున్న డిపార్ట్మెంట్. సో ఆ రకమైన తప్పులను సరి చేసుకోవడం, దాన్ని మనం వెల్కమ్ చేయాలి. ఈ కార్యక్రమంలో అధికారులు మోహన్ రావు, రవీందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, జీవి రావు, ఏఐటీయూసీ జీఎం ఆఫీస్ ప్రతినిధి రాజు, జీఎం ఆఫీస్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటా అని వెళ్తున్న మహిళను కాపాడిన గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ కుటుంబ సభ్యులతో ఇంట్లో నుండి కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో నుండి తన చిన్న పాపతో వెళ్ళగా కుటుంబ సభ్యులు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి సిఐ ఇంద్రసేనారెడ్డికి తమ కూతురు ఇంట్లో నుండి చెప్పకుండా పాపతో కలిసి గోదావరి బ్రిడ్జ్ వద్ద ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయిందని సమాచారం అందించగా వెంటనే స్పందించిన సీఐ ఇంద్రసేనారెడ్డి స్వయంగా బాధితురాలతో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య అనేది అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, తనకు ఏదైనా సమస్య ఉంటే పోలీసు వారికి తెలియజేస్తే సహాయం చేస్తారని నమ్మకం, భరోసా కల్పిస్తూ సదరు మహిళతో మాట్లాడుతూ తన లొకేషన్ తెలుసుకుని అక్కడికి వెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించుకొని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. గోదావరికని 1 టౌన్ సీఐ ఒక మహిళ ప్రాణాలను కాపాడడానికి చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. ఏ కావాలన్నా సహాయం చేస్తామమ్మా. గోదావరి కన్నా నువ్వు ఏ దరఖాస్తు ఇచ్చినా నేను కొట్టిను అంటే ఇమీడియట్లీ ఎంక్వైరీ చేస్తా. ఇమీడియట్లీ అవసరమైతే వాళ్ళ మీద ఏ చేయాలా, నీకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో మేము ఇస్తాం. చనిపోతారా నీ బిడ్డ చిన్న పాప, ఒక ఆడపిల్ల, ఆమె నువ్వు ఎక్కడున్నావు చెప్తా. నేను వస్తున్నా కదా, నేను మాట్లాడతాను, నీకు ఏ ప్రాబ్లం లేకుండా మాట్లాడతాను. నువ్వు ఎక్కడున్నావు అమ్మా? నేను వస్తున్నా. పోలీస్ సైరన్ వినబడుతుందా? జిఎం కాలనీ, జిఎం ఆఫీస్ దాటినావా? రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు శనివారం హెచ్కేఆర్ ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ నుండి కవిత థియేటర్ వరకు రాజీవ్ రహదారి వెంట సర్వీస్ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి, కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు గోదావరికని బస్టాండ్ నుండి కవిత థియేటర్ వరకు గత 18 సంవత్సరాలుగా సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఈ రహదారి వెంట ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని తెలిపారు. రాజీవ్ రహదారి వెంబడి కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టి కోర్టుకెక్కడం మూలంగా హెచ్కేఆర్ కంపెనీ వారు ఈ సర్వీస్ రోడ్డు వేయలేకపోయారని, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఈ అక్రమ నిర్మాణాలను తొలగించలేకపోయారని, కానీ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత రాజీవ్ రహదారి పక్కన సర్వీస్ రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను ఆ నిర్మాణాల యజమానులతో మాట్లాడి తొలగించడం జరిగిందని, వారికి ఎలాంటి నష్టం జరగకుండా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వెనక్కి జరిపించి వారి నిర్మాణాలను చేపట్టుకునేలా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు ఇక్కడి వ్యాపారులకు, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు. సర్వీస్ రోడ్డు ప్రారంభం దీని సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 14 సంవత్సరాలుగా హెచ్కేఆర్ వాళ్ళు రాజీవ్ రహదారి నిర్మించిన సందర్భంలో ఈ సర్వీస్ రోడ్డులో అనేకమైన అక్రమ కట్టడాలు ఉండడం వల్ల ఆ కట్టడాల వలన వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సర్వీస్ రోడ్డు అప్పుడు పూర్తి చేయలేకపోయిన సందర్భం. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చారు, పోయారు. కానీ
ఇక్కడ అనేక మంది చనిపోతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి, యాక్సిడెంట్స్ లేని నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో హెచ్కేఆర్ వాళ్ళు పని అంటే కూడా ఆ సందర్భంలో వాళ్ళకున్న టోల్ గేట్ను ఓపెన్ చేయించి వాళ్ళ మీద నిర్బంధం చేసి ఈ రోడ్డు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కట్టడాలలో అందరితోటి కూడా మాట్లాడి వాళ్ళకు ప్రత్యేకమైన వెనుకకే స్థలం చూపించి వాళ్ళకు కూడా ఇబ్బందులు జరగకుండా వాళ్ళకు కూడా స్థలాన్ని చూపించి ఈరోజు సర్వీస్ రోడ్డును ప్రారంభించిన సందర్భం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గోదావరికని పట్టణ నడిబొడ్డైన బస్టాండ్ సమీపంలో గత 10 సంవత్సరాల నుంచి మన రాజీవ్ రహదారి ఎప్పుడైతే 4 వరుసల రోడ్డుగా విస్తరించబడిందో అప్పటి నుండి గోదావరికనిలో సర్వీస్ రోడ్ లేక అనేక ఇబ్బందులు, అనేక యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ విదితమే. 10 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు పట్టించుకోకపోయినా ఈరోజు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సర్వీస్ రోడ్ కోసం నడుం బిగించడం జరిగింది. అందులో భాగంగానే సర్వీస్ రోడ్డుకు అడ్డంగా ఉన్న అన్ని కట్టడాలను కావచ్చు, నిర్మాణాలను అన్నింటినీ కూడా అందరితోటి మాట్లాడి ఒప్పించి కట్టడాలు తీయించి ఫండ్ లేకపోయినా R&B గవర్నమెంట్ నుంచి ప్రత్యేక ఫండ్ అలాట్ చేయించి ఈ రోడ్డు నిర్మించే ప్రక్రియ ఈరోజు ప్రారంభం చేస్తాను. ఖచ్చితంగా నెల తిరగకముందే గోదావరికని మొత్తం సర్వీస్ రోడ్డు సుందరంగా తయారై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేని మన రోడ్డు నిర్మించుకోవడానికి ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముస్తఫా, దూలకట్ట సతీష్, హెచ్కేఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత 31 రోజులుగా చేపడుతున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నేటితో ముగిసింది. గోదావరికని ప్రధాన చౌరస్తాలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని గత 31 రోజులుగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ద్వారా రోజు 1000 మందికి ఉచితంగా పంపిణీ చేస్తూ వస్తున్నారు. 31వ రోజు చివరి రోజున చిటిమల్ల శంకర్ జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టగా ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బలుమూరి అమరేందర్ రావు, ఉపాధ్యక్షులు విక్రమసింహారావు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవి కాలంలో బాటసారుల దాహార్తిని తీర్చడానికి గత 31 రోజులుగా నిత్యం 1000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. నేటితో ఈ కార్యక్రమం ముగిసింది. మరిన్ని సేవా కార్యక్రమాలతో రామగుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులందరి సహకారంతో ముందుకు సాగుతుందని తెలిపారు. 31 రోజులుగా రామగుండం రీక్రియేషన్ క్లబ్ చేపట్టి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గోదావరికని ఆధ్వర్యంలో కూడా మే 1వ తారీఖు నుండి నేటి వరకు 31 రోజులు కూడా రోజొక 1000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దాదాపు 31,000 మంది ఈ యొక్క అవకాశాన్ని ఈ మండుటెండలో దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. 31 మంది సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఈ యొక్క మజ్జిగ ప్రోగ్రాంను స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ 31 మంది కూడా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారి పేరు మీద, వారి కుటుంబ సభ్యుల పేరు మీద రోజొక 1000 మందికి మజ్జిగను పంపిణీ చేశారంటే మరి వారు చాలా గొప్ప పుణ్య కార్యక్రమాన్ని చేసుకున్నట్టు, ఇది మంచి సేవా కార్యక్రమాన్ని చేసుకున్నట్టు. ఇలాంటి యొక్క సేవా కార్యక్రమాలు గోదావరికని ప్రజానీకానికి అందించాలనే ఉద్దేశంతో రామగుండం రిక్రియేషన్ క్లబ్ అనేది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున 31 రోజు విజయంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా సభ్యులు ఎంతో, వారికి ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలు. ఎవరు బలవంతంగా కాకుండా ఉత్సాహంగా సహకరించి ముందుకొచ్చి ఈ మజ్జిగ కార్యక్రమాన్ని సహకరించి ముందుకు తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు 40 ఫీట్ల రోడ్డు కొరకు రామగుండం మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేతలు ప్రారంభించారు. మున్సిపల్ అధికారులు ఉదయం జేసీబీతో వచ్చి వ్యాపారుల షాపులను కూల్చివేస్తున్నారు. కాగా వ్యాపారులు సిపిఎం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు ప్రజాపాలన అంటూనే అభివృద్ధి పేరుతో ప్రజలను, వ్యాపారాలను
ప్రజలను ఇబ్బందులు పెట్టే పనులు చేస్తున్నారని ఆరోపించారు. మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు 40 ఫీట్ల రోడ్డు కోసం మార్కింగ్ పెట్టి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కనీసం వారి సామగ్రిని మరో చోటకు మార్చుకునే సమయం ఇవ్వకుండా 24 గంటల వ్యవధిలోనే కూల్చివేయడం ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, వారి నిర్మాణాలను కూల్చుతున్నప్పుడు వారికి కొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి అంటే ముందుగా డివిజన్లలో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయండి కోరారు. ఎక్కడ చూసినా అంతర్గత రోడ్లు గుంతలు పడి ఉన్నాయని, వాటిని ముందు అభివృద్ధి చేయండి సిపిఎం నాయకులు మున్సిపల్ అధికారులను, రామగుండం ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. బిల్డింగ్లు కట్టి 20 ఏళ్ళు అవుతాను, ఒక్క డ్రైనేజ్ లేదు. రోడ్డు కిందకి పైప్ లైన్ వేసుకున్నాం. పైప్ లైన్ జామ్ అయినప్పుడు 5,000, 10,000 వాళ్ళు అడిగిన ఫిక్స్ చేయించుకుంటున్నాం. ఇంకా డ్రైనేజ్ కూడా లేదు. కూలగొట్టండి మేము దానికి అడ్డం పోతలేము, వాళ్ళు అర్థం కనీసం ఇంకా డ్రైనేజ్ కూడా కట్టద్దా? నిన్న 11 గంటలకు వచ్చి మార్కింగ్ ఇచ్చి 10 గంటలకు వచ్చి కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎక్కడ పోవాలి చెప్పు? ప్రజలను ఆదుకోవాలి మీరు. కానీ మనం ఏం చేస్తాం? చిన్నోళ్ళం వాళ్ళకి తెలియాలి. వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళ తింటూ వాళ్ళు నిన్న 11 గంటలకు మార్కింగ్ ఇచ్చి ఇలా పదకొట్టామంటే ఎట్లా? కొద్దిగా టైం ఏమంటున్నాం, అంతకనే తీసుకోం కదా అంటాం, చెయ్యం కదా అంటాం. రోడ్డు 60 బిల్లు తీసుకొని మొత్తం కలిపి మాకు అభ్యంతరం లేదు. కానీ ఉన్న పలాగా ఒకడు వచ్చి మార్కెట్ రాత్రి మార్కెట్ కూడా పొద్దురాత్రి కాల్ చేసి కూలగొట్టుది అంటే ఎక్కడి నుంచి అయితే సాధ్యం? ఒకడు అయ్యే పనులు పెద్ద పెద్ద ఏంటి మెట్లు ఉన్నాయి, బోర్వెల్స్ ఉన్నాయి, అక్కడ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఏంటి అది చెట్లు ట్యాంకులు ఉన్నాయి. అదంటే అంత ఈజీ కాదు కదా. దానికి కొంచెం టైం ఇవ్వండి మాకు. ఏదో ఎమ్మెల్యేగా చేసి మాకు ఆదరణ మాకు చెప్పండి మేము అనుకుంటే మాకు ఆపదాయి కూర్చున్నట్టు అయిపోయింది. ఉన్న పరిస్థితులు చూస్తాను మాకు. మేము కావాలని మాకు మార్పు వస్తుంది. ఒక ఎమ్మెల్యే వేరే ఒకసారి 2 సార్లు వాళ్ళు ఉన్నారు, 3 సార్లు మేము గెలిపించుకుంటాము. అంటే ఓటుగా మా సొంతగా మేము గెలిపించుకుంటే ఈరోజు మాకు శాతం కలిగితే మా పరిస్థితి ఏంటి? అందరూ సామాన్యులు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ 90% మంది అప్పులు తీసుకొచ్చుకుంటే ఏదో పిల్లలు చదివించుకొని నడిపిస్తుంటారు. ప్రజలతో గెలిచిన ఎమ్మెల్యే కాదు, ప్రజలు చెప్పిన మనసులు కూడా చెప్పిన మాటలు కూడా వినాలని వారు వచ్చి ఒకసారి చూసి ఏంటి జరుగుతుంది ఇక్కడ సెంటర్లో. రోడ్ వైడింగ్ అన్నారు, 40 ఫీట్ రోడ్ అన్నారు. 40 ఫీట్ అవసరం లేదు ఇక్కడ. ఎప్పుడైతే సెట్ బ్యాక్ రేకులు అవన్నీ వేసారు కదా, అవన్నీ ముందుకు వచ్చినటువంటి తేలాలు తీస్తే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందని. నేను ఆల్రెడీ వారికి ప్లాన్ కమిషన్ ప్లాన్ టౌన్ నవీన్ గారు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాను. మీరు తొందరగా వచ్చి మీరు జేసీబీ పెట్టి తీస్తే బాగుండదు, మీరు వచ్చి చూడండి. ఇది ఏంటంటే ఆల్రెడీ ఆయన మాట్లాడారు నాతోటి. మీరు ఇవన్నీ ఎప్పుడైతే ఇవన్నీ తీస్తున్నారో అవి వచ్చి చూసి నేను మీతో మాట్లాడతాను. మాకు కూడా టైం ఇవ్వాలి. అంత అర్జెంటుగా కూడా కూలగొట్టాలని కూడా కరెక్ట్ కాదు ఇది. మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు షాపింగ్ ఏరియాలో మొత్తం 40 ఫీట్లని పెట్టి అకస్మాత్తుగా నిన్న వాళ్ళు మార్కింగ్ చేసి ఈరోజు జేసీబీలు పట్టుకొచ్చి ఏమి చదువుకోకుండా వాళ్ళు తీసుకోకుండా ముందస్తు నోటీసులు లేవు, ఎలాంటి హెచ్చరికలు లేవు. ఇలాంటి మన ప్రజా పరిపాలన ఉన్నామా? ఎక్కడున్నామో? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంత దౌర్జన్యంగా తీయడం ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి ముందస్తు. కనీసం ఏ రోజుల్లో ముందు నోటీస్ ఇవ్వకుండా ఏ రకంగా చేస్తారు? వాళ్ళని చదువుకోకుండా ఏం చేయకుండా ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు ఆలోచించి వీళ్లకు అండగా నిలబడాలి. పేద ప్రజల కోసం పనిచేస్తుందని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈరోజు ఏంది ఇది? ఆ పరిపాలన అంటే ఈ రకమైన పరిపాలన కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి కనీసం వాళ్ళని చదువుకోమని చెప్పి వాళ్ళని తీసుకునేటట్టు, వాళ్ళ రేకులు వాళ్ళు తీసుకునేటట్టు అలాంటివి చేయకుండా, ఎలాంటి ఇది చేయకుండా నిన్న మార్కింగ్ చేసి వచ్చి ఈరోజు పొద్దున జేసీబీ పట్టుకొచ్చి మొత్తం తీసేస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఎక్కడి వరకు వాళ్ళకు మార్కింగ్ చేసిర్రో మీరు చదువుకోండి, మీ సామాన్ తీసుకోర్రి అని వాళ్ళకి ఎలాంటిది చెప్పకుండా చేయకుండా అభివృద్ధికి ఎవరు అడ్డుపడతలేరు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు అభివృద్ధి చేస్తారట. అంతర్గత రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు గల్లీలల్లా. ఎక్కడ అవి చేయండి. ముందు ఎక్కడెక్కడ రోడ్లు లేని కాడ రోడ్లు చేయండి. ఇలాంటి అభివృద్ధి మేము అడ్డుపడతలేము. కానీ గుంతలు ఉన్న రోడ్లు, మొత్తం డ్రైనేజీ లేదు. సెంటర్ డ్రైనేజ్ అంటారు, సెంటర్ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ కూడా సరిగా లేదు. ఇవన్నీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇలాంటివి ఏమి లేవకుండా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎలాంటి ఇది చేయకుండా ఇట్లా కూలగొట్టడం సరైంది కాదు. ఆర్జీవన్ పరిధిలోని OC5 కింద భూములను కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు.
ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం OC5 విస్తరణ కింద భూములను కోల్పోతున్న సుందిల్ల గ్రామ రైతులతో జీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థకు భూములను ఇచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు. కొంతమంది దళారులు 11 లక్షలు 15 లక్షలు ఇప్పిస్తామని చెప్పితే నమ్మవద్దని, అలాంటిది ఏమీ ఉండదన్నారు. చట్టం ప్రకారమే రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఇక రైతుల భూములకు సంబంధించిన ఇంటర్నల్గా ఉన్న సమస్యల్లో సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. ఈ రకంగా మేము ఎప్పటికీ రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పటికీ తలుపులు తెరిచే ఉంటాయన్న విషయం మీరు దయచేసి గుర్తుంచుకోండి. దళారులను నమ్మదు. మధ్యలో ఏజెంట్లు ఉన్నారు సార్, ఏజెంట్ ఉన్నారు, దళారులు ఉన్నారు, వాళ్ళని అట్లాంటివి నమ్మదు దయచేసి. కంపెనీ డైరెక్ట్గా రైతులతో మాత్రమే మాకు సంబంధం. ఓకే, అందుకని ఏజెంట్ ఉన్నారు, బ్రోకర్లు ఉన్నారు, దళారులు వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. కంపెనీ మీకు వస్తే సార్ ఇప్పుడు ఉన్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే మేము నిర్ణయించుకున్నాం, కూర్చున్నాము. సుందిల్ల యొక్క పేమెంట్స్ అనేది ఆగలేదు, నడుస్తూనే ఉన్నాయి. గౌరవ మినిస్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మా చైర్మన్ గారు కానీ సుందిల్ల పేమెంట్లు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. వారి యొక్క సూచన మేరకు వారు చెప్పిన దాని ప్రకారమే పేమెంట్లు నడుస్తూనే ఉన్నాయి, ఏమాత్రం ఆగలేదు. కొంతమంది ఇట్లా మేము 13 లక్షలు ఇస్తాము, 15 లక్షలు ఇప్పిస్తాము అని, ఈ 13 లక్షలు ఇప్పిస్తాం, 15 లక్షలు ఇప్పిస్తాం సుందిల్లో అని లేనిపోని వాగ్దానాలు చేస్తాము. దయచేసి నమ్మద్దు, అట్లాంటి మాటలు లేనే లేదు, దయచేసి నమ్మద్దు. ఎందుకంటే ఇప్పుడు మాట ఏదో రేపు మెప్పించడం కోసం ఏదో చేస్తున్నారు, అట్లా కాదు. ఏదైతే కంపెనీ అనుమతించిందో 6.5 లక్షల ఎకరానికి పేమెంట్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం, చాలా మంది తీసుకుంటూనే ఉన్నారు. అంతేగాని 11 లక్షలు ఇప్పిస్తాము మీరు పోకండి, 15 లక్షలు ఇప్పిస్తాం పోకండి అన్నది అవాస్తవాలు. దయచేసి వాటిని నమ్మొద్దని పేరు అందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు, జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో తప్పనిసరి. పదవి విరమణ అనంతరం ఉద్యోగులు వారి శేష జీవితాన్ని సంతోషంగా గడపాలి. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచన. ఆత్మహత్య చేసుకుంటానని బయలుదేరిన మహిళను కాపాడి అందరి చేత షబాష్ అనిపించుకుంటున్న గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి. గోదావరికని బస్టాండ్ నుండి కవిత థియేటర్ వరకు రాజీవ్ రహదారి వెంట ప్రారంభమైన సర్వీస్ రోడ్డు పనులు. ముగిసిన రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత 31 రోజులుగా చేపట్టిన ఉచిత మచ్చిక పంపిణీ కార్యక్రమానికి ఎన్ని రోజులుగా సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన రీక్రియేషన్ క్లబ్ సభ్యులు. రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు ఉన్న షాపులను కూల్చుతున్న మున్సిపల్ అధికారులు. మార్కింగ్ ఇచ్చి 24 గంటలు కాకుండానే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు సరికాదంటున్న వ్యాపారస్తులు, సిపిఎం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.